వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను వీడియో స్టార్ట్ చేయగానే చేతను వచ్చి పక్క నుంచి అలా చూస్తున్నాడు అనమాట. యాక్చువల్గా బయట ఉన్నాడు, మేము వెళ్ళిపోతున్నాం రా అంటే అప్పుడు వచ్చాడు అనమాట. లేకపోతే అంటే వెళ్ళిపోయి వెనకాల ట్యాప్ ఇప్పేసి వాటర్తో ఆడేస్తున్నాడు. ఈ మధ్య ఈ ఆట ఎక్కువైపోయింది. వాడు రింగ్ చూపిస్తున్నాడు, చూడండి ఒకసారి చూపించి. ఏందన్నా చూవి బూమ్ 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 అయ్యో సిగ్గుపడకే. మేము పెట్టుకున్నాము, వాడికి కూడా రింగ్ పెట్టాలంట. అడిగి మరి పెట్టించుకున్నాడు. వీడికి ఏంటో మరి రింగ్స్ అంటే ఇష్టం బాగా. ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు రింగ్ పెట్టమని అడుగుతాడు. సో అదే అండి, ఇప్పుడైతే మేము ఎందుకు రెడీ అయ్యామంటే ఈ రోజు సండే అనమాట. టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం చాలా రోజుల తర్వాత. ఈ రోజు కొంచెం వీలు కుదిరింది, ఇంకా అందుకే వెళ్దామని అయితే రెడీ అయ్యాం అనమాట. సో టెంపుల్కి ఇప్పుడైతే చేతని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసా, వచ్చిన తర్వాత పెడతాం. మేమైతే ఇంకా బయట నుంచి తీసుకుని వచ్చేయాలి. మా హస్బెండ్ మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. సో ఇంకా టైం అయిపోతుంది కదా, త్వరగా వెళ్ళొచ్చేయాలి. అండ్ బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అవునన్నా, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇక్కడ నుంచి ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే టెంపుల్కి వెళ్ళడం కుదిరిందనమాట. ఈ మధ్య అస్సలు కుదరట్లేదండి. వెళ్దాం అనుకుంటున్నాం కానీ అసలు అవ్వట్లేదు అనమాట. ఈ రోజు ఇంకా ఫైనల్గా కుదిరింది కాబట్టి వెళ్ళొద్దాం, దర్శనం చేసుకుందాం ప్రశాంతంగా అనిపించి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ముందే లేచి రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఫస్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తాము. మాకు బాగా నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే. సో వీలున్నప్పుడల్లా టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం అనమాట. ఈ మధ్య ఎగ్జామ్స్, ఈ హడావుడి వీటన్నిటి వల్ల అస్సలు కుదరలేదు. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్కి కొంచెం టైం దొరికేసరికి ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకు తింటున్నావు నాన్న అక్షంతలో? ఇచ్చుడు చేతం ఇచ్చుడు. చేతన్ గుడికి వస్తే ఎంత బుద్ధిగా స్వామికి నమస్కరించుకుని అన్ని చూస్తాడో, దాంతో పాటు అక్కడ ఉన్న అక్షంతలు కూడా ఏరుకొని తినేస్తూ ఉంటాడు అనమాట. లోపల వేస్తారు కదా, అక్షంతలు వేసిన తర్వాత వచ్చి మరి హెడ్ పైన దులుపుకుంటాడు అనమాట. తీరిగ్గా కూర్చొని దులుపుకుని అక్షంతలు చక్కగా కూర్చొని తింటూ ఉంటాడు. ఇంట్లో కూడా నేను రైస్ పెట్టినప్పుడు వాడికి ఎలా తెలుస్తుందో నాకు అస్సలు అర్థం కాదండి. వాడు ఏ రూమ్లో ఉన్నా, ఎక్కడ ఆడుకుంటున్నా, ఎంత బిజీగా ఉన్నా నేను ఆ బియ్యం డ్రమ్ ఓపెన్ చేసిన సౌండ్కి నేను ఎంత స్లోగా ఓపెన్ చేసినా వచ్చేస్తాడు. వాడు వచ్చేసి అమ్మ బియ్యం బియ్యం అని అడుగుతాడు అనమాట. ఆ బియ్యం అంటే ఏంటో అంత ఇష్టం నాకు అర్థం కాదు. బాబాయ్ అసలు నేనైతే బియ్యం ఇవ్వకుండా ఆపడానికి ఒక యుద్ధమే చేయాలి వాడుతూ. డైలీ ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంకా అక్షంతలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అవి ఈజీగా దొరికేస్తాయి. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా కనిపించినా ఈజీగా దొరికేస్తాయి. బట్ బియ్యం మాత్రం ఇవ్వకుండా చాలా ఎక్కువగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. మీ పిల్లలు కూడా ఇలా తింటారా? తింటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా చిన్నపిల్లలు బియ్యం తినడం. మరీ ఇంత చిన్నపిల్లలు, కొంచెం పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు తిన్నారంటే పోనీ అనుకోవచ్చు. చిన్నపిల్లలు నేను ఎక్కడ చూడలేదు మరి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి కూడా వచ్చాము. ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. హలో అండి, సో ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొచ్చేటప్పుడే తెచ్చుకున్నాం అనమాట. ఈ రోజు అయితే పెసరట్టు ఉప్మా తెచ్చుకున్నాము. ఇంకా దానిలో ఉప్మా ఉంటే చేతన్ కూడా ఆ ఉప్మా తిన్నాడు, వాడికి నచ్చినట్టుంది. ఇడ్లీ పెట్టాను కానీ ఇడ్లీ తినలేదనమాట. ఇంక సర్లే ఉప్మా తిన్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక వాడికైతే ఓట్స్ కుక్ చేసా కదా, ఇంకా అదైతే ఇంకేం తిన్నాడు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ ఉప్మా కొంచెం తిన్నాడు కాబట్టి ఇంక సరిపోతుంది వాడికి. సర్లే ఇంక ఫైన్ అన్నట్టు నేను కూడా వదిలేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ పెడతాను, ఓట్స్ ఏం పాడవు కాబట్టి బాగానే ఉంటాయి. ఇక ఆఫ్టర్నూన్ ఫీడ్ చేస్తాను. అది ఇంకా బనానా యాడ్ చేసి ఇంక లంచ్కి అదే. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇంక వెళ్ళిపోయారు, టైం అయిపోయిందని. బనానా టైం అయిపోయిందని వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మేమైతే వంట చేయాలి ఇప్పుడు. ఇంకా సేపు ఆగి
వంట స్టార్ట్ చేయాలి. ఇంక ఈ రోజు అయితే ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ ముద్దపప్పు చారు చేయమన్నారు అనమాట. సో ఆ రెండు అయితే చేయాలి. చేతన్ కిందే మాట్లాడుతుంటే ఇక్కడే ఉన్నాడు అనమాట. ఈ సెల్ఫీ స్టిక్ అంటే వాడికి ఎందుకు ఇష్టమో నాకు అర్థం కాదు, కానీ ఎప్పుడు మాట్లాడినా అది ఇమ్మని అడుగుతూ ఉంటాడు. ఉండు నాన్న ఉండు, అదే అడుగుతున్నాడు ఇక్కడ నన్ను. సో ఇంకా వంట అయితే చేయాలి. ఈ రోజు అయితే ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నా. సో అదే అండి, ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. బ్లూ ఏ చేతన్, బ్లూ కార్ బ్లూయే, బ్లూ పెట్టు. రెడ్ 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 yellow green blue ఏంటది? blue. Very good job Nana, good job. ఇటు చూడు చేతన్. సో ఇంక ఈరోజు మా హస్బెండ్కి లీవ్ దొరికిందనమాట. ఇంకా అందుకనే ఆయన అయితే ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి బయటవి, అవి చూసుకుని వచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చుకున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఆయన వర్క్స్ ఆయన చూసుకుని వచ్చేసిన తర్వాత అప్పుడు చేతని చూసుకుంటూ ఉంటే నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో చూసారా చేతన్తో ఎలా ఆడుతూ ఉన్నారు కదా. సో చేతన్కి ఏంటంటే వాళ్ళ నాన్న ఉంటే ఆ స్టాకింగ్ కప్స్ ఉండాలన్నమాట. అవి ఒక బాండ్ లాగా అయిపోయింది. ఆయన ఆడితే ఖచ్చితంగా వాటితోనే ఆడతాడు, లేదంటే ఫ్లాష్ కార్డ్స్ అనమాట. సో వాళ్ళు అలాగా ఆడుకుంటూ ఉంటే నేను ఇంకా మీన్ వైల్ వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ముద్దపప్పు చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఇంకా ఈ వేడికి అది తినలేమనిపిస్తే మా హస్బెండ్ కూడా సర్లే ఇంకా ఇదే కుక్ చేసేలే పప్పుచారు లాగా అన్నారు. ఇంకా అందుకే అన్ని వెజిటేబుల్స్ వేసి కుక్ చేస్తున్నా, చేతను కూడా పెట్టడానికి వీలుగా ఉంటుంది కదా అన్నట్టుగా. బాబోయ్ అస్సలు ఎండాకాలం వంట చెయ్యాలంటే అయిపోతుంది. ఇప్పుడే వేయించేసి పెట్టాను, ఇంకా పప్పుచారు అవుతూ ఉందన్నమాట అక్కడ. ఈరోజు అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్లో చేసేస్తున్నాయి. ఇలా అయితే కొంచెం ఈజీగా త్వరగా అయిపోద్ది, అంటే తినడానికి కూడా బాగుంటుంది. ముద్దపప్పు అంటే తినలేం కదా. మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన ఇంకా డెసిషన్ మార్చుకున్నారనమాట, అందుకే ఇదే చేస్తున్నాను. సో అదే అండి, ఇప్పుడైతే కొంచెం రైస్ పెట్టేయాలి. రోబో కుక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయో వాష్ చేయాలి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. ఫైనల్లీ పప్పుచారు అయిపోయింది. నేను ఎప్పుడైనా బాగా ఇంకా ఓపిక లేదు అన్నప్పుడు ఇలా చేస్తుంటాను అనమాట. ఎలా అయినా బాగుంటుంది, అంటే లైక్ వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసేసి చక్కగా మంచిగా ఉడికించాం అనుకోండి. పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. కావాలనుకుంటే మ్యాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా జస్ట్ ఇలాగా గరిటతో మాత్రమే మ్యాష్ చేస్తాను, మరి వెజిటేబుల్స్ అన్నీ మ్యాష్ అయిపోకుండా ఉంటాయి కదా అని. దీనిలో పులుసు వేసేసి కాసేపు మరిగించుకుంటే బాగుంటుంది ఇలాగా. దీనిలో ధనియాల పొడి కొంచెం కడుపు వేస్తున్నాను. అండ్ వీటితో పాటు కొంచెం చింతపండు పులుసు, ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేశానండి. అండ్ తాలింపు వేసినప్పుడు ఇంగు వేస్తాను అనమాట. సో ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 1 pot సాంబార్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, హార్డ్లీ ఒక 20 minutesలో అయిపోద్ది అంతే. చక్కగా కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. ఎప్పుడైనా క్విక్గా చేసేసుకోవాలి, హెల్దీగా చేసుకోవాలన్నప్పుడు ఇంకా అలా ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే ఇది చాలాసార్లు చేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా నాకు నీరసంగా అనిపించిన, హెల్త్ బాగోకపోయినా కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. అయితే పొడిపప్పు చేస్తాను, లేదంటే ఇలా చేసేస్తాను అనమాట. సో ఇలా అయితే కొంచెం న్యూట్రిషియస్గా తిన్నట్టు ఉంటుంది, దాంతోపాటు చేతనికి పెట్టడానికి ఉంటుంది, మాకు కూడా టేస్టీగా తిన్నట్టు ఉంటుంది అనమాట. క్విక్గా అయిపోతుంది. సో మీలో ఎవరికైనా ఈ ప్రాసెస్ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్గా చేసుకున్న సాంబార్ కన్నా ఇది ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ రోబో కుక్లో రైస్ కూడా అయిపోయింది, పప్పుచారు కూడా అయిపోయింది, వడియాలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా చేతనికి వేడివేడి అన్నంలో ఇలా సాంబారు వెజిటేబుల్స్ అన్నీ వేసి కలిపేసి పెట్టాను అనమాట. ఎందుకులే మళ్ళీ మార్నింగ్ పెట్టింది అన్నట్టుగా. మార్నింగ్ ఓట్స్ అయితే నేనే తినేసానులేండి 11:30కి అలాగా. మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా వాడి ఓట్స్ నేను తిన్నాను. అండ్ ఈ April 26న మా మ్యారేజ్ యానివర్సరీ అండి. ఆ రోజు కోసం నేనైతే ఈ శారీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసుకున్నా. ఫ్యాషన్ మోక్షి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో ఆ ఫ్యాషన్ మోక్షి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను నేను. యాక్చువల్గా కాస్ట్ 90-50 అలా పడినట్టు ఉంది, నాకు ఐడియా లేదు. నేను తీసుకున్న ఒక 10 days అలా అయిపోద్దులేండి, అంటే వస్తుందో రాదో అన్నట్టుగా ముందే తీసుకుని పెట్టుకున్నా. సో బాగానే వచ్చింది, ఒక 1 week పట్టింది. తర్వాత మళ్ళీ ప్రజెంట్ స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట. మీతో కూడా షేర్ చేద్దాం, ప్రజెంట్ ట్రెండింగ్ శారీ కదా అన్నట్టుగా షేర్ చేస్తున్నాను.
సో శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అని చెప్పారు. సో స్టిచ్చింగ్ చేయించాక బ్లౌజ్ లుక్ అది అర్థమవుతుంది. మనకి వర్క్ అయితే బాగానే వచ్చిందిలేండి, నీట్గానే ఉంది ఫినిషింగ్ అంతా. సో కట్ వర్క్ వచ్చింది మొత్తం శారీ అంతా. కట్ వర్క్ చుట్టూ మొత్తం అలా మనకి గ్లాస్ బీడ్స్తో వర్క్ చేశారనమాట. త్రూ అవుట్ ద శారీ అలానే వచ్చింది. ఫుల్ బ్లౌజ్ అయితే ఇంక మనకు ఫుల్గా వర్క్ వచ్చిందనమాట. వర్క్ నచ్చే తీసుకున్నాను నేను. నా దగ్గర స్కై బ్లూ కలర్ శారీస్ ఏం లేవు, ఇంకా అందుకని ఈ కలర్ అయితే ప్రిఫర్ చేశాను. సో యానివర్సరీ వ్లాగ్లో మీతో షేర్ చేస్తానులేండి, అప్పుడు నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను ఏంటి అనేది. ప్రజెంట్ అయితే నచ్చి తీసుకున్నా, మీతో షేర్ చేద్దాం అన్నట్టుగా షేర్ చేస్తున్నా. అండ్ గోల్డ్ కూడా నేను స్కీమ్ అని చెప్పాను కదా, కంప్లీట్ అయిపోయింది, తీసేసుకున్నా. అది కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.